పగబడ్డ టిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు బామలు పవర్డ్ బై సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎప్పుడు చూస్తామా అనుకున్నాం. ఓకే సూపర్, నిజంగా చాలా హ్యాపీ. అసలు లేడీస్ షోలో ఇప్పటి వరకు లేడీస్ గెస్ట్లుగా రావడం, నేను ఉండడం, ఇలా అందరూ తప్ప ఒక్క మగ పురుగు రాలేదు నా షోకి. ఫస్ట్ టైం నువ్వే వచ్చావు బ్రో. వెరీ హ్యాపీ టు కమ్ ఆల్సో. సో చంద్రహాస్ ఇప్పుడు చందుగా మన ముందుకు రాబోతున్నాడు. సో కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తే ఫిబ్రవరి 6వ తారీఖు వస్తుంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా. సో 14న రావచ్చుగా, ముందుగా ఎందుకు వస్తుంది అంటే 6th రోజున థియేటర్కి వచ్చి ఆ రోజు మంచి టాక్ తెచ్చుకొని వ్యాలంటైన్స్ డే రోజు కూడా ఉండాలనేదే గోల్. సూపర్. లవర్స్ అందరికి బరాబర్ ప్రేమిస్తే ఏమవుద్ది, ఎలా ప్రేమించాలి, సో అన్ని చూపించబోతున్నారు అనమాట. అంతే. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? చెప్పండి. ఎంతమంది ఉన్నారండి? ఫింగర్స్ తో కౌంట్ చేయొచ్చా లేదంటే? కాదండి, ఉన్నారా లేదా అడగాలి ఫస్ట్. మీరు ఎంతమంది ఉన్నారో మొదలు పెడతారు. వాళ్ళకి ఆ క్వశ్చన్ అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నారని డిసైడ్ అయిపోయారు. లేదండి, చూడడానికి ఇలా ఉంటాను కానీ నేను చాలా మంచివాడిని. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. అలా చెప్పేనండి, అందరినీ పడగొడుతున్నారు. లేదండి, అంటే రియల్ లైఫ్ లో చెప్పేసి కాదు. ఇప్పుడు అవన్నీ వివరాలు పెట్టుకుంటే నేను ఏడా సినిమా చేస్తాను, మిమ్మల్ని అందరిని ఎక్కడ ఎంటర్టైన్ చేస్తాను. మీరు గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు, మళ్ళా ఒకళ్ళకే మనం టైం కేటాయించడం కష్టంగా ఉంటది. ఇంకా అంతమంది అంటే ఎక్స్పీరియన్స్ అయింది ఆల్రెడీ, కేటాయించడం కష్టమైంది. ఒప్పుకుంటా ఎక్స్పీరియన్స్ అయింది, ఇప్పుడు దూరం ఉన్నాను. అటనా నాకు తెలియదు సార్. సరే ఈ సినిమాలో గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేద్దాం. ఈ సినిమాలో హీరోయిన్ పేరు మేఘ్నా ముఖర్జీ. అంటే తను నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్. బుజ్జమ్మ అని పిలుచుకుంటావా? తన సినిమా పేరు బుజ్జమ్మ. తను మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడా. ఓ బాగా సెట్ చేశారండి. అప్పట్లో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాదు, సినిమా తీసి చూడు హీరోయిన్ పడగొట్టి చూడు. మావాడు కూడా చెప్తాడు ఒక 20-30 సినిమాలు అయిన తర్వాత. అంతే, పర్ఫెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. కానీ అసలు ఫిక్స్ అయిపోయారు ఎవరికి వాళ్ళు. ఆ లిస్ట్ రేపొద్దు నాకే వచ్చి చెప్తారు ఈమె నీకు. మీరెవరు? యాటిట్యూడ్ స్టార్ ఇక్కడ. యాటిట్యూడ్ స్టార్ కదా, ఆ మాత్రం ఉండాలి కదా. థ్యాంక్ యూ. చలో మరి ఇదే ఆనందంలో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్రైట్, ఏం పేరండి? దివ్య. దివ్య గారు బావగారి పేరేంటి? హర్షవర్ధన్. లవ్వా? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్ తర్వాత లవ్ అండి, పెళ్లి తర్వాత లవ్ కదా. అంతే కాదు, ఇప్పటి వరకు మీ హస్బెండ్ ని ఎంత ప్రేమిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అన్లిమిటెడ్. కానీ ఇప్పుడు ఇక మీదట ఏం చెప్పాలంటే మీ హస్బెండ్ ని ఎలా ప్రేమిస్తున్నారంటే నువ్వు చెప్పండి బ్రో. బరాబర్ ప్రేమిస్తా. అదే హస్బెండ్ ఎలా ప్రేమిస్తున్నారు? బరాబర్ ప్రేమిస్తా. సో ఏం చేస్తారు బావగారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్. ఇక్కడ మాస్. మీరు మాసా? మాస్. సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ మాసే దొరుకుతారండి. ఇలాంటి మాస్ కుర్రోళ్ళకి మాత్రం సాఫ్ట్ అమ్మాయిలు దొరుకుతారు. అంటే బుజ్జమ్మ సాఫ్టే అని నేను డిసైడ్ అయ్యా అనమాట. చూద్దాం 6వ తారీఖున ఎలా ఉంటుంది. ఓకే సూపర్. అండ్ ఏమని పిలుస్తారు ముద్దుగా ఆయన? దీపు అని పిలుస్తాను నేను, తను బన్నీ అంటారు. నిక్ నేమ్స్. అచ్చా, ఇక్కడ రామ్నగర్ బన్నీ, ఇక్కడ బన్నీ. మీరెందుకు బన్నీ అయ్యారు? నా నిక్ నేమ్ అది, బన్నీ. యా. అసలు మీ పేర్లో ఎక్కడ బాలేదు, నీ లేదు, నా లేదు, బన్నీ ఎలా వచ్చింది? నిక్ నేమ్ కాబట్టి అలా వచ్చింది. అచ్చా, ఎలా అయినా వస్తుంది. అంతే. అంటే బాబాయ్ ముద్దుగా పేరు పెట్టుకున్నాడా, చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, ఆయనకు కూడా అదే బాగా నచ్చిందండి, బన్నీ. అంటే పెళ్లి చూపుల్లో ఇప్పుడు చూడగానే ఆయన నచ్చేసాడా? ఎలా జరిగింది ఆ తంతు? ఏముంది, ఇంటికి వచ్చారు, ఇంకా కామన్. చూడగానే ఇంకా గొడవ పెట్టారు మీరు. నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేస్తావా లేదా, చేస్తావా లేదా? లేదు, మా మమ్మీ పెట్టింది గొడవ, చేసుకుంటావా లేదా అని. ఏ అల్లుడు గారు అంత బాగా నచ్చారా అత్తయ్య గారు? అయ్యయ్యో, సిగ్గుతో మొగ్గలవుతున్నారా మా సిస్టర్? సరే, ఇప్పుడు నేను టైం ట్విస్ట్ చెప్తా, దడలు చెప్పాలి. ఓకే, అసలే ఇది మా సినిమా 6వ తారీఖున వస్తుంది. ఓకే, కళ్ళల్లో ఇప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని.
కళ్ళల్లో ఇప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. మాకు ప్రాంప్టింగ్ కావాలండి. ఏ సీరియల్ ఇది ప్రాంప్టింగ్ అంట. చెప్పా కదా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఇక్కడ. బాగా. ఏం చెప్పినా కానీ ఒక టపక్కన వేస్తున్నారు కానీ మనకు కావాల్సింది చెప్పట్లేదు. కళ్ళల్లో ఇప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. ఈ పాట బరాబర్ ప్రేమిస్తా సినిమాలో ఉంది, 2 పదాలు అలాగా. ఒకసారి మీరు ట్రై చేయండి బ్రో. కళ్ళల్లో విప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, వాయిద్దాం నగారా. సూపర్. సింగిల్ టేక్ సో సెట్ లో కూడా ఇలానే ఉంటదా? సింగిల్ డే కంటే ఒకటి గుర్తొచ్చింది. నా ప్రస్తుతం నా లైఫ్ లో మోస్ట్ సాటిస్ఫైడ్ మూమెంట్ అంటే నీకు చాలా గర్వపడే మూమెంట్ అంటే ఈ సినిమాలో ఒక నాకు 6 పేజీలు డైలాగ్ ఇచ్చారు. అది కూడా నాకు ముందేం ప్రిపరేషన్ లేదేం లేదు, జస్ట్ 15 నిమిషాల ముందు ఇచ్చారు. షూట్ కి టేక్ 15 నిమిషాల ముందు ఇది 6 పేజీలు ఉంటది, మనం బిట్లు చేద్దాం అన్నారు. నేను చూసి నాకు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి అంటే, ఎందుకంటే ఇలాగే ఉంటారు చాలా మంది ఉంటారు, ఇక్కడంతా ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ ఒక ఊరు పక్క వాళ్ళటు ఇంకో ఊరు పక్క వాళ్ళటు అందరు కలిసి చెప్పాల్సిన డైలాగ్ అనమాట ఇమోషనల్ గా. సో 15 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఎట్లా బట్టి కొట్టానో తెలియదు, బట్టి కొట్టా చెప్పేసా సింగిల్ టేక్. ఇంకా దానికి మించిన నాకు ప్రస్తుతం లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఏం లేదు. మేబీ అది ఒక్కడే సింగిల్ టేక్ అంటే సింగిల్ గా చెప్పే డైలాగ్ కూడా చాలా మంది పీపుల్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఫుల్ ఖుషి అయి ఉంటారు. కరెక్ట్ చెప్పగానే అందరు క్లాప్స్ కొట్టారు. సూపర్ బ్రో. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సో సినిమాలో కూడా చూసి అందరూ హ్యాపీగా క్లాప్స్ కొట్టి మంచి హిట్ చేయాలి. సో మనకు కావాల్సింది అదే, టాలెంట్ ఉన్న వ్యక్తి అండ్ మంచి స్టోరీ డెఫినెట్ గా ఇస్తారు. మీ పేరు ఏంటండి? నా పేరు స్వాతి అండి. అది ఏం చేస్తారు ఆయన గారు? తను కూడా సాఫ్ట్వేర్ అండి. మీరు సాఫ్ట్వేరా? నేను కాదు. తను కూడా అంటే మేమిద్దరు సాఫ్ట్వేర్ లేమో. ఈ మధ్య అంతా సాఫ్ట్వేర్ భార్యలే మా షోకి వస్తంతో మేము చాలా సాఫ్ట్ గా ఉండాల్సి వస్తుంది. అంతే, మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. అచ్చా కాదు, బావగారు సాఫ్ట్. మరి ఏంటి ఎక్కడ లవ్ ఏం లేదండి, అరేంజ్ మ్యారేజే. కుర్రోడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే చేసావు? అలాని కాదు, యాక్చువల్ గా యుఎస్ నుంచి వచ్చారు, ఈ రోజే వచ్చారు, చూస్తామన్నారు, వచ్చారు, చూసారు, చేసుకున్నాం. బరాబర్ పెళ్లిది. టబాటాప్ ఈ రోజు దిగాడు, 1 month లో వెళ్ళైపోయింది. ఆ తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాము, ఇలా వచ్చేసాం. కాదు, పెళ్లికి ఎంగేజ్మెంట్ కి ఇట్లకి ఎంత ఫాస్ట్ ఉన్నాడు? ప్రొడక్షన్ ఎంత మంది? 2 పాపలు. ఇందులో కూడా ఫాస్ట్ బావా. సో లక్ష్మీదేవులు 2 వచ్చారనమాట. అయితే సరే, కుళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల రాళ్ళు, చెరువు పక్కన నడిస్తే కాళ్ళకు గుచ్చుకున్నాయి ముళ్ళు. కుళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల రాళ్ళు. కుళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల రాళ్ళు, కాళ్ళ పక్కన నడిస్తే కాళ్ళకు గుచ్చుకునే ముళ్ళు. అంత ఫాస్ట్ గా చెప్పాలి. మీ పక్కన ఉన్నాయి ముళ్ళు, గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. మీలో ఉన్న రచయిత్రిని బయట పెట్టమని లేదు. ఏమోండి, వచ్చేస్తుంది. బావగారి మీద ఒక కవిత చెప్పండి. ఒకటి అడక్కండి. అది వ్యాలంటైన్స్ డేకో మ్యారేజ్ డేకో ఏదో ట్రై చేయొచ్చు కదా, ఆయన మీద ఎడసొచ్చు కదా. ఒకసారి ChatGPT ఓపెన్ చేసి చెప్తాను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. గూగుల్ దాటిపోయారండి బాబాయ్యలో, ఆపడం మన వల్ల కాదు. ఇద్దరు హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ ఇంత ఫాస్ట్ గా? యుఎస్ కి వెళ్ళిపోయాం కాబట్టి నో హనీమూన్. అచ్చా, డైరెక్ట్. ఆయన ప్లానింగ్ కూడా బాగుంది, దడాద్ పెళ్లి బరాబర్ హనీమూన్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పండి ఒకసారి. కుళాయిలో ఎర్ర నీళ్లు, కడాయిలో నల్ల రాళ్ళు, కాలువ పక్కన ముళ్ళు, ఫాస్ట్ నడిస్తే గుచ్చుకుంటాయి ముళ్ళు. ఎన్ని ముళ్ళు ఉంటాయి కాలువ పక్కన? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఉంటే ఎందుకు వెళ్ళారండి మీరు అక్కడికి? చూద్దామని. అంటే ఇప్పుడు జెంట్స్ పెళ్లి చేసుకుంటే జైల్లో పడతారని తెలిసి కూడా చేసుకుంటున్నారు కదా, మేము కూడా అదే అని అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఒకసారి ఫాస్ట్ గా చెప్పండి. రెడీ. కుళాయిలో ఎర్ర నీళ్లు, కడాయిలో నల్ల రాళ్ళు. ఇప్పుడు వంట ఎవరు వండుతారు? నేనే అండి. నిజం చెప్పండి. అంటే సండే అప్పుడప్పుడు మీరు, ఎప్పుడు ఆయన అప్పుడప్పుడు ఆయన చేస్తారు. ఏ పాపం వండి పెట్టచ్చు కదా, ఆయన ఉద్యోగం చేసి వస్తున్నాడు కదా. అలా అంటే నేను కూడా పాపలను చూస్తున్నాను కదా. ఏదో ఒకటి చెప్పలు కొట్టండి మా. హలో అండి. హాయ్. మీరేమో ఫస్ట్ ఫ్లోర్, నేనేమో గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మా బ్రో కూడా సెకండ్ ఫ్లోర్. ఈయన ఇలా చూడాలి, మిమ్మల్ని ఇలా చూడాలి. స్టూల్ అయినా అండి మా వాళ్ళు అది కూడా వేయరు. ఇప్పుడు మరి అడిగి వేయించుకుంటే అందరూ తెలిసిపోద్ది ఎందుకు వచ్చింది. 2 ఇలాగే ఉందా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బావగారు కూడా సెకండ్ ఫ్లోరేనా? ఇద్దరు సెకండ్ ఫ్లోర్. ఎక్కడ ఉంటారు మీరు? అంటే ఏ ఫ్లోర్ లో?
మీ ఏరియాకి వచ్చి అగో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు ఎక్కడండి అంటే అదిగో అక్కడే అని చెప్తారేమో అబ్సల్యూట్లీ. ఈజీగా. పిల్లలు కూడా అదే ఫ్లోర్ లా? మా పెద్ద అబ్బాయి కొంచెం అటే ఉంటాడండి, తొందరలో చిన్న అబ్బాయి మీ ఫ్లోర్ లో ఉంటాడు. అమ్మయ్య, కొంతమంది అన్న నాకులా ఉంటే బెటర్. అందరూ అదే ఫ్లోర్ లో ఉంటారు. రేపు పొద్దున్న నేను ఇలాగే చూడాలి, తలెత్తుకొని తిరగాలి. ఓకే, అవసరం లేదండి, షూ కి కొంచెం మేకులు కొట్టిస్తే అది హీల్స్ సరిపోద్ది. మేకులు కొట్టిచ్చేస్తారా? ఇచ్చేస్తారేమో కాళ్ళకి. ఇంకా నాకు ఎక్కడ లవ్? లవ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపుల్లోనే లవ్? అసలు పెళ్లి చూపులే లేదు, ఆ ఫోన్ లో పెళ్లి చూపులు. అంటే వీడియో కాలా ఆడియో కాలా? ఆడియో కాల్. అప్పట్లో వీడియో ఆడియో కాల్ కాల్ పెళ్లి చూపులా? బావ పేరేంటి? ప్రదీప్ రెడ్డి. ఏంటి ప్రదీప్ గారు, మీరు వాయిస్ చూసే ప్లాట్ అయిపోయారా? అది పెళ్లి వినుపులు, చూపులు కాదు. సరే, జాగ్రత్తగా వినండి. కళ్ళల్లో నిప్పుసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. కళ్ళల్లో నిప్పు అది సారా. ఇప్పుడు మీరు బావా చూసి ఫస్ట్ సినిమా ఏది? గ్రావిటీ సినిమా తీసుకెళ్లాడండి. ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. తర్వాత చూసిన మూవీ సింగిల్. ఫస్ట్ గ్రావిటీ, తర్వాత సింగిల్. మీరు మాత్రం బరాబర్ ప్రేమిస్తూ చూడాలి. తప్పకుండా. ఇప్పుడు చెప్పండి. కళ్ళల్లో నిప్పు సారా, మాటల్లో పంచదార, నువ్వు మా ఇంటికి రారా, కలిసి వాగిద్దాం నగారా. సూపర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చర్. ఆల్ రైట్, సో ఫిబ్రవరి 6వ తేదీ చంద్రహాస్ చందుగా వస్తున్నాడు మన బరాబర్ ప్రేమిస్తేలో. ఇప్పటి వరకు మాకు తెలిసిందంటే మీరు చందు బుజ్జమ్మ. సో ఎలా ఉండబోతుంది సినిమా? అంటే విలేజ్ బ్యాక్ డ్రాపా? సో ఎలాంటి లవ్? మెయిన్ ఈ క్యారెక్టర్ మీకు ఒప్పుకోవడానికి సబ్జెక్ట్ విన్నప్పుడు సో ఏ పాయింట్ నచ్చింది? ఇది యాక్చువల్ గా నేను రామ్నగర్ బని కంటే ముందు విన్న స్క్రిప్ట్. సో ఎటువైపు నుంచి చూసినా కానీ ఒక డెబ్యూ ఫిలిం కి చాలా మంచి స్కోప్ ఉన్న ఫిలిం అనిపించి అప్పుడు నేను అది ఒప్పుకున్నాను. అండ్ అలాగే మెయిన్ గా యాక్టింగ్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాక్షన్ ఉంటుంది, మనకి సాంగ్స్ మంచిగా ఉన్నాయి, డాన్స్ ఉంటుంది, అండ్ డ్రామా ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది. సినిమా స్టోరీలోకి వస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్. అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో విలేజ్ రిలీజ్ అయిన పెద్ద పెద్ద హిట్లు అయినాయి. చాలా ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు కంటే మేము అప్పుడు అనుకున్నది అనమాట. అంటే లైక్ 4 years బ్యాక్ స్టోరీ చెప్పారు, 1 year బ్యాక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ అట్ ద సేమ్ టైం ఇన్ని వచ్చినా కూడా ఇది ఇంకా డిఫరెంట్. ఎందుకంటే కథ కంప్లీట్లీ డిఫరెంట్, జస్ట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ కొట్టుకుంటారు, వాళ్ళు ఏం ప్రేమించుకోరు. తర్వాత అంత వాళ్ళ జనరేషన్ టు జనరేషన్ అవి ఆ కులాల గొడవలు నడుచుకుంటూ వచ్చాయి. బట్ స్టిల్ వీళ్ళు ఎలాగా దాన్ని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సూపర్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ధ్రువన్, సో చాలా అంటే క్యాచీగా ఉన్నాయి వినగానే. ఇప్పుడు నేను టంగ్ టెస్టర్ కు వాడిన పదాలు ఉన్న సాంగ్ కానీ అండ్ ఇంకొక మెలోడీ. ఇప్పుడు ఆయన కూడా రైజింగ్ హ్యాండ్ లో ఉన్నాడు. మనశంకర్ వరప్రసాద్ లో ఒక సాంగ్ రాశారు. అండ్ మన ఓజీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక మెయిన్ హంగ్రీ చీత సాంగ్ రాశారు. అండ్ ఈషా అని రీసెంట్ గా వచ్చిన సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మంచి పేరు వచ్చింది. సో దీనికి కూడా ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. ఓకే, సూపర్. అండ్ డెఫినెట్ గా మనం ఫిబ్రవరి 6వ తేదీ బరాబర్ ప్రేమిస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో బరాబర్ చూసేస్తామంట. సూపర్, డెఫినెట్ గా మీరు చూసేయాలి అండ్ మా వాడి హిట్ కొట్టేయాలి. సూపర్ చిన్ను బ్రో. సో మీరు మంచి హిట్ కొట్టాలి అండ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బామలు సత్యభామలు ఆసమ్ షో. నాకు టైం తెలియలేదు అసలు. సో థ్యాంక్ యూ అందరికి ఫర్ గివింగ్ యువర్ ఎనర్జీ టు మీ. అండ్ ఆ February 6th రోజు మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. అలాగే ఈ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా February 6th కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూసి ఎలా అనిపించిందో అని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ బరాబర్ ప్రేమిస్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రో. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి మొదలు పెట్టడమే కాదు, కొంచెం హుషారు ఎనర్జీ రావాలంటే ఒక స్పెషల్ పర్సన్ కూడా రావాలి. ఈ రోజు మన షోలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన మా ఇంటి దేవత అలేఖ్య విజయ. వెల్కమ్. ఆల్రెడీ అలేఖ్య, ఏంటి సంగతిలో సీరియల్ ఎలా నడుస్తుంది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. సూపర్. అండ్ నువ్వు రావడం వల్ల అప్పుడప్పుడు మా షో కూడా సూపర్ హ్యాపీగా వెళ్తున్నావు. సో ఈ రోజు మీరు ఎంటర్టైన్ చేయాలి అందరినీ గేమ్ లో. డెఫినెట్లీ మొదలు పెట్టేద్దామా? yes. ఓకే, ఇక మొదలు పెడదాం మన గేమ్ రౌండ్. సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. సో ఇక్కడ మీకు 10 balls ఇస్తాం ప్రతి ఒక్కరికి. ఇక్కడ బాల్ పెట్టి ఇలా ఎగిరేయాలి. అక్కడ 5 గ్లాసులు ఉన్నాయి, ఏ గ్లాస్ లో పడినా పాయింట్ వస్తుంది, కింద పడితే పాయింట్ రాదు. నిరూప గారు ఆడుతున్నారు ముందు. 10 balls లో ఎన్ని పాయింట్స్ క్యాచ్ చేస్తారనేది చూద్దాం. సో విజయ ఓన్లీ 10 balls ఇవ్వాలి. yes. ఓకే, ఫస్ట్ బాల్.
కొట్టండి. ఏదో మొక్కుకోవాలి. పడమ్మా పడే బరాబర్ పడే. 5th one, వావ్ సూపర్. 6th one, 7th one, ఏదో బాలు. క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారా? 10th లాస్ట్ చూసుకోండి, గురి చూడాలి. ఆల్ రైట్, నిరూప గారు సాధించారు 1 పాయింట్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కృష్ణవేణి గారు వచ్చారు. మరి 10 బాల్లో ఎన్ని పాయింట్లు కొడతారో చూద్దాం. ఓకే కృష్ణ గారు, జాగ్రత్తగా ఎక్కువగా ట్యాప్ చేయండి, కింద పడి ఏదో ఒక దాంట్లో పడుద్ది. ఎస్, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బాల్ స్టార్ట్. రెడీ. అయ్యో, 3rd one కొడితే వెళ్ళి గ్లాస్ లో పడాలి. ఏంటి మీకు ఏ కలర్ ఇష్టం చెప్పండి. 4th బ్లూ one, అంటే పెట్టండి. బ్లూ నెక్స్ట్ పెడతారు. తలుచుకోండి. మొగుడు గాని తలుచుకుంటే పడుతుంది సార్ పడకపోతే ఉంది ఆయనకి. 4th one అయ్యయ్యయ్యయ్యయ్యా. ఈ రోజు మీ బ్లూ ఏమో. అడిగారు, బ్లూ ఇచ్చాను. 5th one నా లక్కీ నంబర్ కూడా 5. ఓకే. వావ్! అన్ని బ్లూలో పెట్టండి పాపం. ఓకే, వెతుకుతా నేను. నో, అక్కడ దాకా వెళ్ళి 7th, 9, 10 మళ్ళీ బ్లూ ఇచ్చాను, చూసుకోండి. ఓ, Okay, మొత్తానికి మీరు కూడా ఒక పాయింట్ సాధించారు. సూపర్ కృష్ణవేణి గారు. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి భాను గారు వచ్చారు. 10 బాల్స్ ఇస్తాం, ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఓకే, Yes. ఫస్ట్ బాల్. సెకండ్, జస్ట్ మిస్. దగ్గర దాకా వెళ్ళి 3rd, 4th, ఏమన్నా మంత్రం వేయండి భాను గారు. 5th, అక్కడ దాకా వెళ్తుంది, అక్కడి నుంచి జంప్ చేస్తుంది. 6th one, గట్టిగా పట్టండి. అయ్యో, 7th one, ఇది గట్టిగా ట్యాప్ చేయండి, ఏదో దాంట్లో పడుతుంది. అరే అమ్మో, ఎగిరి పడి 8th లేచి one, మళ్ళీ పడచ్చు. 9th one, 10th one, లాస్ట్. దేవుడా దేవుడా దేవుడా, దేవుడు కన్విన్స్. ఆల్ రైట్, భాను గారు చాలా కష్టపడ్డారు, కాకపోతే గ్లాసులే ఒప్పుకోలేదు అందులో వేయడానికి. సో అలా జరిగింది మనకి. నెక్స్ట్ బాల్ తో బరాబర్ గేమ్ ఆడడానికి మన ముందుకు వచ్చారు సరిత గారు. 10 Yes. బాల్స్ ఇస్తాం, ఎన్ని పాయింట్స్ కౌంట్ చేస్తారో చూద్దాం. రెడీ. ఏ కలర్ కావాలి? పింక్ అంట. సరే, పింక్ ఎదికి పెడతాను. 2, 3, ఏమైనా మంత్రం వేసుకోవాలి అక్కడ. అపుష్ 4, గ్లాస్ లో 5. పడాలి అను. క్లాస్ లో పడాలి. 6, 7, కాదు, పింక్ వచ్చి రాలేదు సరిత బ్లూ గారు. పెడదాం. 8 ఆవిడకి వచ్చింది కావచ్చు. ఓ, 9, ఓ. 10 లాస్ట్. ఇంకా వేసేయండి 2 పాయింట్లు. ఆయ్. అయ్యో, అందరూ 1 పాయింట్ లోనే ఉన్నారు, మనం కూడా 1 పాయింట్ Yeah. సాధించాం. ఆల్రైట్, ఈ రోజు ఓషియంలో మనం ఆడాం బాల్ తో బరాబర్ అనే ఆట. సో మా వాళ్ళు 10 పాయింట్లు సాధించలేకపోయినా 1 పాయింట్ ఒక్కళ్ళు కాదు 3 సాధించి గిఫ్ట్లు అందుకుంటున్నారు. కృష్ణవేణి గారు, సరిత గారు అండ్ నిరూప గారు. Congrats. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, ఈ రోజు మనం సరదాగా డంషరాట్స్ ఆడుతున్నాం. కొత్త సినిమా పేర్లే. సో గెస్ట్ చేయగలగాలి అండ్ మీరు యాక్ట్ చేస్తారు. మీరు గెస్ట్ చేస్తారు. సౌజన్య అండ్ శ్రావ్య రెడీగా ఉన్నారు, ఒకళ్ళు గెస్ట్ చేయడానికి, ఒకళ్ళు యాక్ట్ చేయడానికి. ఇచ్చేద్దాం. Yes. కింద ఉన్న తీసా. డిష్యూమా అంటే చాలా లేటెస్ట్ వన్, తెలుసో లేదో ఆవిడకి. ఓజియా చుక్ చుక్. ఇటు ఒకసారి కాల్చు, ఇటు ఒకసారి హీరోయినా కాల్చు. హీరోనా అది చెప్పు అట్లా. అంటే దాన్ని ఇంకా రకరకాల పదాలు వాడతారు. తుపాకీ. ఇంకేదైనా చెప్పురా. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉందా? గన్కి వేరే వర్డ్ అంట. బుల్లెట్. గన్నకి బుల్లెట్ వేరే పదం. గన్నని చాలా అంటారు కదా, అది జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్. రింగ్. పోలీస్ రింగ్. రివాల్వరా? ఇంకా 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 సినిమా ఏంటి కొత్తగా వచ్చిన సినిమా? చెప్తుంది ఇప్పుడు. నెక్స్ట్ వినండి, అటు చూడండి. ఓకే, అందరికీ మనం చెప్తాం టాటా. రివాల్వర్. రీటా. ఓకే, మొత్తానికి అలా జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బట్ గిఫ్ట్ గెలుచుకోలేకపోయారు. నెక్స్ట్ డంషరాట్స్ ఆడడానికి వచ్చారు మీనాక్షి అండ్ రాణి.
చెప్పాలి ఇది. చాలా ఈజీగా వచ్చింది. కదా 2 letters. లైట్, వెలుగు, బల్బ్, మిలమిల అంట Star. షాకా స్టార్, షాక్ అంట. షాక్, స్టార్, కరెంట్ తీగ, Wow. నైస్. అంటే కరెంట్ తీగ అది. ఆహా ఆ తీగని చెప్పాను, కరెంట్ తీగ అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు కరెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అది ఇలా ఇలా అన్నారు ఆ, ఏం మొత్తానికి అయితే అలా చెప్పేశారు కాబట్టి చప్పట్లు. ఆల్ రైట్, మరి ఈ రౌండ్ లో వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా గెస్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు మీనాక్షి అండ్ రాణి. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.